లష్కరే తోయిబా, హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మత స్వేచ్ఛ సలహా బోర్డులో నియమించడంతో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. వారిలో ఒకరు 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఇస్మాయిల్ రాయర్ కాగా, మరొకరు హమాస్ అనుబంధాలు ఉన్న షేక్ హజ్మా యూసఫ్. ఇటువంటి ప్రస్తుత పూర్వ ఉగ్ర సంబంధాలు ఉన్న వారికి దేశ పాలనలో స్థానం కల్పించడం ఆందోళన కలిగిస్తుందని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు మాజీ ఇస్లామిక్ ఉగ్రవాదులను వైట్ హౌస్ సలహా బోర్డుకు నియమించడంతో దుమారం రేగుతోంది. 2000 సంవత్సరంలో పాకిస్తాన్లోని నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా శిక్షణా శిబిరానికి హాజరైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికాకు చెందిన మాజీ జిహాదీకి అమెరికా కీలక పదవి ఇచ్చింది. ఉగ్ర శిబిరాల్లోకి జిహాదీలు ప్రవేశానికి ఇండియాపై యుద్దం చేయడంతో పాటుగా కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని తేల్చేశారు. ఇలాంటి వ్యక్తికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డులో నియమించడంతో కాకరేగుతోంది. మరి జెత్తూనా కళాశాల సహ వ్యవస్థాపకుడు ఇస్మాయిల్ రోయర్, షేక్ హజ్మా యూసఫ్ ఇద్దరు ఇస్లామిక్ జిహాదులుగా పేరున్నారు. లష్కరే తోయిబా, అల్ ఖైదా, హమాస్ వంటి నిషేధిత ఉగ్రవాద గ్రూపులతో అనుబంధం ఉంది. ప్రజలను సంహరించిన వారికే సలహాదారులుగా ఎలా ఇస్తారని అమెరికా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లారా లూమర్ ఆరోపించారు. 2000లో ఇస్లాం మతంలోకి మారే వరకు రెండెల్ రాయర్ ను 2004లో అమెరికా కోర్టు దోషిగా నిర్ధారించింది. అమెరికన్లు లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వర్జీనియా జిహాదీ నెట్వర్క్ లో భాగంగా పనిచేసినట్లు నిర్ధారించారు. ఎఫ్బీఐ దర్యాప్తు చేసి 2003లో ఉగ్రవాద సంబంధిత ఆరోపణలపై అభియోగాలు మోపింది. అమెరికాపై యుద్దం చేయడానికి కుట్ర పన్నడం, అల్ ఖైదా, లష్కరే తోయిబాకి భౌతిక మద్దతు అందించాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. తుపాకీలు, పేలుడు పదార్థాలు వినియోగించడం, ప్రోత్సాహం అందించడం వంటి అభియోగాలు నమోదు చేశారు. 2004లో నేరాన్ని అంగీకరించాడు. మరి 20 ఏళ్ల జైలు శిక్ష విధించినా 13 ఏళ్లకే బయటకు వచ్చాడని జర్నలిస్ట్ లూమర్ ఎక్స్లో పోస్టు చేశారు. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం ఇస్మాయిల్ రాయర్ మత స్వేచ్ఛ సంస్థ కోసం ఇస్లాం మత స్వేచ్ఛ యాక్షన్ టీం డైరెక్టర్ గా పనిచేశారు. షేక్ హంజా యూసఫ్, ఈయన కూడా జిహాదీనేనని, జిహాదీ నిజమైన నిర్వచనం గురించి అబద్దం చెప్పాడని, ముస్లిం బ్రదర్హుడ్, హమాస్ తో అనుబంధంగా ఉన్నాడని తేల్చారు. హంజా యూసఫ్ స్థాపించిన చైతూనా కళాశాల షరియా చట్టాన్ని బోధిస్తుందని అమెరికా జర్నలిస్ట్ పేర్కొంది. జనవరి 16, 2004 ప్రకటన ప్రకారం రోయర్ సహనిందితుడు ఇబ్రాహీం అల్ హఫ్టీ ఆయుధాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఉత్తర వర్జీనియాలోని ఉగ్రవాద జిహాదిస్ట్ నెట్వర్క్ పై దర్యాప్తు నుంచి ఉద్భవించిన పేలుడు పదార్థాల అభియోగాలు నమోదయ్యాయి. విదేశాల్లో ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందాలని ప్లాన్ చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి అప్పటికి 30 ఏళ్ల రోయర్ హింసాత్మక నేరం సమయంలో దానికి సంబంధించి గన్ ఉపయోగించడం, విడుదల చేయడం, నేరం చేస్తున్నప్పుడు పేలుడు పదార్థాన్ని తీసుకువెళ్లడం వంటి 2 నేరారోపణలు అంగీకరించాడు.